అందరూ ప్రైవేట్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్‌లో వర్క్ చేస్తారు. ఆమె ఇంటర్నేషనల్‌గా మరియు లోకల్‌గా అందరికీ పనిచేస్తారు. ఏదైనా ఒక సబ్జెక్ట్ యొక్క లోలోతుల్లోకి వెళ్ళేటువంటి కళ వలన ఆమె ఎంతో ప్రఖ్యాతి పొందించారు. అట్లాంటిక్‌లోని డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ కెనడా ఈ ఆవిడ రిప్రజెంట్ బ్రహ్మకుమారిస్. సిస్టర్ జోగి మీకు చాలా వెల్కమ్. నేను సిస్టర్ క్లౌడియాని ఆహ్వానిస్తున్నాను. అఫీషియల్‌గా సిస్టర్ జోగిని ఆహ్వానించడానికి. ఇది నా పెరట్లో నుంచి వచ్చినటువంటి పువ్వులు. ఇది ఒక విశేషమైన ఆత్మకి ఇవ్వాల్సింది. ఆ! ఆ! ఆ మొక్క కూడా అవును అన్నది చాలా అందంగా ఉంటుంది. ఓం శాంతి అందరికీ. ట్రాన్స్‌లేషన్స్ అన్నీ ఉన్నాయి. 6, 7 ట్రాన్స్‌లేషన్స్ నడుస్తుంది. 40 మినిట్స్ టాక్ ఉంటుంది. క్వెషన్స్ ఏమైనా ఉంటుంది అంటే కొన్ని నిమిషాలు ప్రశ్నలు తీసుకోవచ్చు. ఒక 10 ప్రశ్నలు. దాంట్లో ఆడియో మనోజ్ భాయ్ టీమ్ అందరికీ కూడా చాలా ఈ ట్రాన్స్‌లేటర్స్ యొక్క ముఖాలన్నీ చూస్తున్నట్లల్లా ఈ ప్రపంచం అంతటికి ఎన్నో ఇస్తున్నారు రోజులు అంటాను. నేను చూస్తూ ఉంటాను. నేను ఇది చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా డిఫరెంట్ రికార్డింగ్స్ వింటూ కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. మనం మొదలు పెట్టే ముందు ఒక్క నిమిషం లాస్ట్ మంత్ మనం ప్రాక్టీస్ చేసింది ఇల్నెస్ యొక్క నిబద్ధత యొక్క కళ. అందువల్ల మనందరమీ ఒక్క నిమిషం నిశ్శబ్దతలో ఉందాము. ఓం శాంతి. అందరికీ చాలా కృతజ్ఞతలు. వాళ్ళు ఈ ఈ సిరీస్ మొదలుపెట్టినప్పుడు మనం అనుకున్నాం కదా వందలాది వేలాది గంటలు మనం దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అని. మన దగ్గర బేసిక్స్ ఉండొచ్చు కానీ దాంట్లో మాస్టర్గా అవ్వాలి అని అనుకున్నాము. ఈ పర్టికులర్ థీమ్ ఏదైతే ఉందో మన జీవిత నిర్మాణానికి చాలా అవసరమైనటువంటి ఆర్ట్స్ అని అంటున్నాం కదా. ఈ ప్రతి క్షణము ప్రతి వారము ఇదంతా కూడా రిఫ్లెక్షన్స్ కి డెడికేటెడ్. బ్రిజ్మోహన్ భాయ్ ఒక కోట్ చెప్పారు. మనుషులు ఎన్నో కళల్ని చాలా ప్రఖ్యాతం అయినప్పటికీ కూడా ఇంకా మనం కళల్ని నేర్చుకుంటున్నాము అనేసి. ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటంటే చాలా లోతైన ప్రాక్టీస్ చేయాలి అనేసి. అవేర్నెస్ రియలైజేషన్ టేకెట్ అంటే అవేర్నెస్ అంటే అవగాహన, రియలైజేషన్ అంటే మనం తెలుసుకోవడము, తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళేది. 3 ఎక్స్పెరిమెంట్లు మేము ముందుకు తీసుకొచ్చాము. ఎలాగైతే ఒక స్టూడియో ఉందో ఆర్టిస్ట్ యొక్క స్టూడియోలో అలాగే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము. దాంట్లో నుంచి నా అవగాహన ఏటి మారుతుంది, నేను ఏటి రియలైజ్ అయ్యాను, నా నేను ఏం తీసుకెళ్తున్నాను.
మనం ఆలోచించే పనుల గురించి మాట్లాడుతున్నాము. దేనికి సిస్టమ్ మీద రాస్తాం. చాలా పాయింట్స్ నేను విన్నాను. దానిలో కొన్ని పాయింట్స్ నాకు చాలా నచ్చాయి. గమ్యం అనేది మీ ఆలోచనలు మీ గమ్యాన్ని చేరుస్తాయి అని చెప్పారు. మీ గమ్యం మీ ఆలోచనలు మీకు ఇన్వెస్ట్‌మెంట్ అందిస్తాయి. సంకల్పాలు ఇస్తది స్వీట్ మేము ఇక్కడ ఒక పెన్, పేపర్ తీసుకుంటాము. ఒక ఫుల్ షీట్ కావాల్సి ఉంటుంది. లేదంటే ఒక హాఫ్ షీట్ అయినా కావాలి. పెన్ మీ చేతిలో పెన్, పేపర్ ఉంటే మన ఆలోచనల యొక్క ఇన్వెంటరీ తయారు చేస్తున్నాం. నేను టైమర్ ఆ 3 మినిట్స్‌లోనే నేను ఇక్కడ కూర్చొని ఇది సౌండ్ గురించి ఆలోచిస్తున్నాను. నా మనసులో ఉన్నటువంటి సైలెంట్ స్పేస్‌లోకి వెళ్తున్నాను. ఒక ఆలోచన రాగానే అసలు ఎలా ఒక ఆలోచనని గుర్తించండి. ఒక వర్డ్ వస్తది. దాన్ని వెంటనే సైలెన్స్‌లోకి వెళ్ళాలి. అందువల్ల మనం ఒక స్లో మోషన్ ఇన్వెంటరీ చేస్తాము. ఫ్రీ మైండ్ కాబట్టి అర్థమైంది కదా! 3 నిమిషాలకి ఒక ఆలోచన రాగానే మళ్ళీ సైలెన్స్‌లోకి వెళ్ళాలి. మన కళ్ళు మూసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన కళ్ళు ఆహ్, మన ఆలోచనలు మన కళ్ళని ఫాలో అవుతూ ఉంటాయి. మీకు ఆలోచన రాగానే దాని వర్డ్ రాస్తామనమాట. అది క్లీన్ నీట్‌గా రాయాలని లేదు. మీరు ఏదైతే ఆలోచన వచ్చిందో దాని వర్డ్ రాయండి. దాని వర్డ్ రాయాలని. అందరూ రెడీగా ఉన్నారు కదా! మనం ఇప్పుడు మొదలు పెడదాం.
టైం అయిపోయింది. ఇది మనకి చాలా లాంగ్ అనిపించిందా, షార్ట్ అనిపించింది? నేను కళ్ళు మూసుకొని నేను రాశాను. సో నా పేపర్ మీద చాలా వర్డ్స్ ఉన్నాయి. అయితే మీరు ఎన్ని ఆలోచించారు అనేది రాయండి, కౌంట్ చేయండి. 3 minutes లో ఎన్ని థాట్స్ వచ్చాయి అనేది కౌంట్ చేయండి. తర్వాత ఎన్ని విషయాలపైన ఆలోచనలు వచ్చాయి అంటే నాకైతే 6 ఆలోచనలు వచ్చాయి. నేను నెక్స్ట్ ఏంటి ఏంటి మీకు చెప్తాను అనే వాటిపైన 6 ఆలోచనలు వచ్చాయి. అంటే ఇప్పుడు నేను 6 విషయాలు ఏవైతే రాసానో అవన్నీ నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతాను. ఇప్పుడు ఒకే విషయం పైన 2-3 ఆలోచనలు వస్తే దాన్ని ఒక గ్రూప్ గా రాయాలన్నమాట. అయితే మనకి ఎన్ని విషయాల పైన మనకి ఆలోచనలు వచ్చాయి. పది ఆలోచనల కన్నా ఎక్కువగా ఎవరికి వచ్చాయి? 3 నిమిషాల్లో 10 ఆలోచనలు. నాకు 11 వచ్చాయి. మరి మీకు ఎన్ని వచ్చాయి? ఎవరికి 10-15 ఆలోచనలు వచ్చాయి? 15 ఆలోచనల కన్నా ఎక్కువ ఎవరికైనా వచ్చిందా? ఎవరికి లేదు కదా. ఎవరికో కొంతమందికి వచ్చాయి. ఎవరికి 5-10 థాట్స్ వస్తాయి? 1-5 థాట్స్ ఎవరికైనా వస్తాయా? ఇది పాసిబులేనా? రెండు మూడు విషయాల పైన అంటే ఒకటి కన్నా ఎక్కువ విషయాల పైన, 2 విషయాల పైన, 3 విషయాల పైన ఎవరికి వచ్చాయి? 4 విషయాల పైన ఎవరికి ఎక్కువ వచ్చింది? 5 విషయాల పైన ఎవరికి ఎక్కువ వచ్చింది? 6 విషయాల పైన అసలు వచ్చాయి. నేనైతే అబ్జర్వ్ చేశాను. నాకు ఒక మెటా థాట్ వచ్చింది. అంటే నా గురించి నాకు ఒక థాట్ వచ్చింది. నేను దాన్ని ఒక స్పిరిచువల్ థీమ్ లో పెట్టాను. నేను ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఇవన్నీ కూడా స్పిరిచువల్ దాంట్లో నేను పెట్టాను. నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే నాకు 2 థీమ్స్ ఉన్నాయి, కానీ 11 థాట్స్ ఉన్నాయి. దీన్ని పక్కకు పెట్టండి. ఇది పక్క పేజీ తీయండి. అంటే రాయలేనటువంటి ఒక వైట్ పేపర్ ఉండాలి. ఇప్పుడు మనకి ఉన్న ఎలిమెంటరీ ఇది. మనం లాస్ట్ వీక్ విన్నాము. మన శరీరమే మన ఆలోచనల్ని తీసుకొస్తుంది అని. అసలు ఎలాగ ఉండాలి అనుకుంటున్నాను, ఎలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇది 2 కాలమ్స్ చేయండి. ఒక కాలంలోని ఎండ్ ఆఫ్ టుడే అని ఉంటుంది, ఇంకొక కాలంలోని ఎండ్ ఆఫ్ జర్నీ అని ఉంటుంది. మన గమ్యమే మన ఆలోచనలకి తయారు చూపిస్తుంది. అన్నిటికన్నా సింపుల్ గా క్లోజ్ గా
ఈ కొన్ని కీవర్డ్స్ రాయండి. నేను ఈ రోజు ఎలా ఉండాలనుకుంటున్నాను అనే దానిపైన రాయండి. నేనెలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అలాగా రాయండి. ఎండ్ ఆఫ్ టుడే చాట్ బాక్స్‌లో చూసాము. మీరు కొన్ని మీరు మీ గమ్యానికి చేరుకున్నారు. అంటే ఈరోజు ఆల్‌మోస్ట్ ఈరోజు అయిపోయింది. ఆ గమ్యానికి చేరుకున్నారు. ఆ లిస్ట్‌లోని ఏ వర్డ్స్ ఉన్నాయో చూడండి. ఈ రోజు అనగానే చివరిలోని ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను సాటిస్ఫైడ్ అని రాసాను. ఇక్కడ చాలా మంది చాలా రాసారు. నేను క్లీన్ అని రాసాను. కొంతమంది ఫ్రెష్ అని రాసారు. గ్రేట్‌ఫుల్ రాసారు ఇంకొకరు. నాకు కొన్ని కనిపిస్తున్నాయి. కొన్ని నాకు వస్తున్నాయి. కొన్ని మీ అందరికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన అటెన్షన్ మీ జర్నీ యొక్క ఎండింగ్‌లోని మీరు ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు? మనము ఒక ఆధ్యాత్మిక జర్నీలో ఉన్నాము. ఒక రాజయోగ ప్రాక్టీస్ చేస్తున్నాము. మన జీవితాన్ని కొంతమంది దీనికోసం చాలా లైఫ్‌ని డెడికేట్ చేశాము. అయితే నేను ఇది మీ డెస్టినేషన్. మీ గమ్యం చేరుకున్నప్పుడు దాంట్లోని 5, 6 వర్డ్స్ రాయండి. కీవర్డ్స్ రాయండి. ఇప్పుడు చాట్ బాక్స్‌లోనే మీరు రాసిందే పెట్టండి. మీ జర్నీ, మీ స్పిరిచ్యువల్ జర్నీ అయ్యేటప్పటికి మీ ఆలోచనలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు? సంతృప్తి అని రాసారు. దయ, కంప్లీట్ పర్ఫెక్ట్ ఏంజెల్ అందరూ పరిపూర్ణంగా అవ్వాలి అని రాసారు. ఇచ్చేవారిగా అవ్వాలి, దాతగా అవ్వాలి అని రాసారు. శాంతియుతంగా ఉండాలని రాసారు. మన కంట్రోల్‌లో ఉండాలి అని రాసారు. సంతోషంగా ఉండాలని రాసారు. ఖచ్చిత అని రాసారు. హ్యాపీ అని రాసారు. సెరెనిటీ రాసారు. ఇంకా ఐడియా వచ్చింది. కొంతమంది జాగృతి అవ్వాలని రాసారు.
ఇతరులకి భగవంతుడి ప్రేమ ఇచ్చే విధంగా ఉంటాయి అని అసలు ఇదంతా కూడా సీక్రెట్ ఆఫ్ థాట్స్. మన గమ్యాన్ని చాలా క్లియర్ గా ఉంచుకోవాలి మన మనసులో. నేను ఇలా తయారవ్వాలి, నేను ఇక్కడ ఉండాలి అని మైండ్ లోనే చాలా తయారు చేసుకోవాలి. ఒకవేళ నాకు అది తెలియకపోతున్నా నా మనస్సుని దాన్ని జీవించేలాగా చేయాలి. నా మనస్సులోని నడుస్తూ ఉండాలి అది. మనకి ఇప్పుడు తెలియకపోయినా అది ఎక్కడో వెనకాల ఉన్నది మన మనసులో నుండి లోతుంది. కానీ ఇప్పుడు నాకు చాలా క్లియర్ గా కనిపించాలి. ఎల్లప్పుడూ కూడా క్లియర్ గా కనిపించాలి. రోజు కూడా క్లియర్ గా కనిపించాలి. మన డెస్టినేషన్ క్లియర్ అవడానికి మన మనసులోని చాలా ఉండాలి. లేదంటే అదొక రెఫరెన్స్ బుక్ అయిపోతుంది. మనల్ని మన ఆలోచనని గైడ్ చేయదనమాట. మన మైండ్ పిక్చర్స్ ని ఫాలో చేస్తుంది అని మనకు తెలుసు. అందువల్ల మనం ఏదైనా మార్చాలి అనుకున్నప్పుడు మనకి నచ్చలేనటువంటి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలనుకున్నప్పుడు మనం వద్దు అని అన్నప్పుడు డోంట్ అంటే కోపం చెయ్యొద్దు అని చెప్తాము, బద్ధకంగా ఉండొద్దు అని చెప్తాము. అప్పుడు మన మనస్సుకి మన ఎలాంటి బొమ్మలు కనిపిస్తాయి. లేజీకి ఒక పిక్చర్ ఎదురుగా ఉంది కదా, యాంగ్రీకి ఎదురుగా ఒక పిక్చర్ ఉంది కదా. అలాగెందుకుంది? ఎందుకంటే డోంట్ అంటే చెయ్యొద్దు, ఉండద్దు అనే దానికి అసలు బొమ్మ అనేది లేదనమాట. లేదు అన్నదానికి బొమ్మే లేదు. కాదు అన్నదానికి బొమ్మే లేదు. ఒకవేళ మనం క్రాస్ చెయ్యొద్దు, స్ట్రీట్ క్రాస్ చెయ్యొద్దు అని అంటే అప్పుడు ఇలాంటి బొమ్మ ఉంటుంది. అంటే మనం పెద్దవాళ్ళుగా చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి అని మనం డోంట్ అని అంటే కాదు, చెయ్యి, వద్దు అని చెప్పే బదులుగా మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, మీరు ఇటువైపు నడండి, అటువైపు నడండి అని చెప్పొచ్చు. అప్పుడు మైండ్ లోని పిక్చర్ క్రియేట్ అవుతుంది. మనం మనతో ఎలా మాట్లాడతామో లేదంటే మన ఆలోచనలు ఎలా ఉపయోగిస్తామంటే మనల్ని మనం మార్చుకోవడానికి చాలా ఉపయోగిస్తాం. కానీ వద్దు, కాదు అని అనుకుంటూ చేస్తాం అనమాట. ఇది చాలా హైలైట్ అయిపోతుంది. కానీ దానికి ఒక బొమ్మ అనేదే లేదు. అంటే అది నా మనసులో ఉండదనమాట. ఈ బొమ్మలే కనిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న బొమ్మలే కనిపిస్తాయి. నా ఆలోచనలన్నీ ఈ బొమ్మలతోనే జోడించబడి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్క నిమిషం విజువలైజేషన్ చేద్దాము. మనం సైలెన్స్ లోకి వెళ్తాము. కళ్ళు మూసుకొని, లేదంటే మీరు ఒకసారి మీరు ఏదైతే లిస్ట్ రాసుకున్నారో అది చూడండి. మీ ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉండాలనుకున్న మీ జర్నీ ఎలా ఉన్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని లోపలికి శ్వాస తీసుకొని ఇప్పుడు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోండి. నిశ్శబ్దతలోకి వెళ్ళిపోండి. నా శరీరంని నిశ్శబ్దతలోకి తీసుకెళ్తున్నాను. నా మనసుని కూడా నిశ్శబ్దంలోకి తీసుకెళ్తున్నాను. నా మైండ్ చాలా స్టిల్ గా ఉంది. ఒక స్క్రీనింగ్ రూమ్ లాగా ఉన్నది. ఆత్మకు స్క్రీనింగ్ రూమ్ లాగా ఉంది. ఈ స్క్రీనింగ్ రూమ్ లో ఏదైతే ఉందో మన ఆలోచనలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు నేను ఒక ఆత్మ యొక్క అనుభూతిలోకి బయటకు వచ్చి నా మనసులోని నేను ఆలోచిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను, అన్ని కూడా చేస్తున్నాను. ఇప్పుడు విజువలైజ్ చేస్తున్నాను. నేను ఈ రోజు అన్నింటిలోని నేను ఎలా కనిపిస్తున్నాను నాకు నేను నిద్రపోవడానికి వెళ్ళేటప్పటికి నేను నాకు ఎలా కనిపిస్తున్నాను. కొంతమంది జలుబుకోవచ్చు, కొంతమంది నైట్ వేర్ మార్చుకోవచ్చు. మనం పడుకోవడానికి వెళ్తున్నాం. అప్పుడు అసలు నేను ఎలాగుంటాను అని నేను అనుకుంటున్నాను.
అలాగా కూర్చొని ఇప్పటి వరకు ఏదైతే రాసామో వాటి యొక్క ఫీలింగ్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన ముఖాన్ని మనమే చూసుకోవాలి. అసలు ఆ థాట్స్ యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నా మైండ్ యొక్క ఎనర్జీ ఎలాగుంది. ఈ రోజు అంతిమ సమయానికి నన్ను విజువలైజ్ చేసుకుంటున్నాను. నేను రెడీ అవుతున్నాను నిద్రపోవడానికి. ఇప్పుడు మీరు ఏదైతే సంతృప్తి రాశారో, సైలెన్స్ రాశారో, శాంతి రాశారో అది విజువలైజ్ చేసుకోండి. మనం రాసినవి మనం విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి చిరుమందహాసంతో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ మనసులో నుంచి బయటకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక విజువలైజ్ చేయండి. ఈ గమ్యం తర్వాత మీరు మీకు ఎలా కనిపిస్తున్నారో అది చూడండి. మీ ఆధ్యాత్మిక జర్నీ తర్వాత మీరు ఎలాగున్నారు అనేది. మీ గమ్యం ఎలాగుంది, మీ లక్ష్యాలు ఎలాగున్నాయి, మీరు ఎక్కడి వరకు చేరుకున్నారు. నేను అసలు ఎలాగా వీటిలన్నిటితో నేను ఎలా కనిపిస్తున్నాను. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలాగా బాడీ మూవ్‌మెంట్స్ చేస్తున్నాం, వైబ్రేషన్ ఎలాగున్నది, నా నుండి ఎలాంటి వైబ్రేషన్స్ ఇతరులకి వెలువడుతుంది, నా ముఖం యొక్క లుక్ ఎలాగుంది, నా కళ్ళల్లో ఉన్నటువంటి దృష్టి ఎలా ఉంది. ఆ ఆ బొమ్మని మనసులోనే ఒకసారి హోల్డ్ చేయండి, పట్టుకోండి. ఆ ఫీలింగ్ లోకి వెళ్ళండి. అసలు ఎలా అనిపిస్తుంది. శ్వాస తీసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి మీరు చూస్తున్నారా. ఏం చూస్తున్నారు. కొంతమంది మనకి ఫీలింగ్ అయి వస్తుంది, కొంతమంది చూస్తారు. ఇదంతా కూడా మీ మైండ్ లోనే నడుస్తుంది. మనం ఒక అనుభూతిని క్రియేట్ చేస్తున్నాం. మీకు ఏమైనా ఫీలింగ్ వచ్చిందా, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా. కొంతమంది చూడగలిగారు, ఫీల్ అవ్వగలిగారు. మన గమ్యం మన ఆలోచనని తీసుకుంటుంది అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని 2, 3 థాట్స్ రాయండి. మనకి జీవితంలో ఏం కావాలో దాని గురించి 3 ఆలోచనలు రాయండి. ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలనుకుంటున్నానో, నేనెలా ఉండాలనుకుంటున్నానో, నేను ఫ్యూచర్‌లో ఎలా ఉండాలనుకుంటున్నానో, నాకన్నీ సాధించుకున్నప్పుడు నేను ఎలా ఉన్నాను, 2 థాట్స్‌ని మీరు రాయాలి. మీరు పూర్తిగా దాన్ని ఫీల్ అవ్వకపోయినా, మన ఎనర్జీ ఏ ఆలోచనలోనే గడపాలనుకుంటున్నామో అవి 2 థాట్స్ రావాలి. విజువలైజేషన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి కూడా రచించవచ్చు. రాసేటప్పుడు నేను అని రాద్దాము. అందరికి ఒక మినిట్ ఇచ్చి రాయమందాం.
ఈ మంచిగా ఇన్వెస్ట్ చేయడానికి థాట్స్ 2 థాట్స్ ఉన్నాయా? నేనిప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు చాట్ బాక్స్‌లో పెట్టండి. అంటే మీకేవైతే 2 ఆలోచనలొచ్చాయో, ఆ 2 థాట్స్ మీరు చాట్ బాక్స్‌లో రాయొచ్చు. మీరెప్పుడైతే చాట్ బాక్స్‌లోకి పెట్టారో, మనం టైప్ చేస్తుంటే మన బాడీ కూడా మన థాట్ నుంచి ప్రాక్టికల్‌లోకెళ్తున్నట్టనమాట. మనం టైప్ చేస్తున్నప్పుడు ఆ థాట్ మన బాడీలోకి కూడా వెళ్తుంది. అందరివి చూస్తాము. అందరివి కూడా ఆ ఎనర్జీలోకి వెళ్తాము. రెండిట్లో ఏదైనా ఒక థాట్ అయినా లేకపోతే 2 థాట్స్ అయినా మీరు రాయొచ్చు. అందరూ రాస్తూ ఉన్నారు. అది అందరికీ కూడా నచ్చదు. మనం సెకండ్ థీమ్ చేస్తూ చూసాము. మీ గమ్యం గురించి చెప్పింది. మీ ఆలోచన యొక్క గమ్యం గురించి. మనం ఇప్పుడు అర్థమైంది. మన ముఖము పిక్చర్ చేసుకున్నాము. రాజయోగాలో నేను నేర్చుకుంటున్నాను అనేది నేను చూస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకు ఆ సెన్సిటివిటీ పవర్ కూడా ఉండదు. మనం ఎస్ఎంఎస్ చెప్తాం కదా! స్టాప్, అబ్జర్వ్, స్టీర్ అనేసి. అంటే ఒక నిమిషం ఆగి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని మనకి ఎటువైపు కావాలో అటువైపు చెప్పడం గురించి. కానీ ఒక్కొక్కసారి మనకు అలా చెప్పడం రాదు. అందువలన మనం ఒక మనం చూస్ చేయొచ్చు ఎలాంటి థాట్స్ లో ఉండొచ్చు అని. ది మోస్ట్ ఇంపార్టెంట్ థాట్స్ లో మీరున్నారు. మీ ఎనర్జీ ఏ థాట్స్ లో ఉంచాలి అనేది. ఇది ఈ వీక్ అంతా చేయాల్సిన మంచి ప్రాక్టీస్. మీరు ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ లో అవ్వచ్చు, లేకపోతే సాయంత్రం మెడిటేషన్ లో అవ్వచ్చు, లేదంటే మీరు మేము రాసుకున్నటువంటి డైరీలో అవ్వచ్చు, అంటే నిద్రపోయే ముందే రాసుకునేటువంటి విషయం అవ్వచ్చు.
ఇప్పుడు లాస్ట్ థీమ్ ఏంటంటే మన థాట్స్ గిఫ్ట్‌గా అయిపోవాలి. నేను ఫోకస్డ్‌గా ఉంటే, నేను ఇన్వెస్ట్ చేస్తే, నేను హై క్వాలిటీ థాట్స్ క్రియేట్ చేసినట్లయితే, నేను ఒక హైయర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నాను. మనకి ఇంట్రడక్షన్ కోర్స్ నుంచి మనకు తెలుసు. ఒక్కొక్క థాట్ ఒక్కొక్క ఎనర్జీతో ఉంటుంది. కొన్ని థాట్స్ నెగెటివ్‌గా ఉంటాయి. కొన్ని నెగెటివ్ ఉంటాయి. కొన్ని పాజిటివ్ ఉంటాయి. అది చాలా థాట్స్ వేస్ట్ ఉంటాయి. అందుకే మనం మెడిటేషన్ నేర్చుకుంటాము. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లాగా మనం వేస్ట్ థాట్స్ ని కూడా మంచిగా పాజిటివ్ గా మార్చుకోవడానికి మనం మెడిటేషన్ చేస్తాం. పాజిటివ్ థాట్స్ పెంచుకుంటూ వెళ్తే రెగ్యులర్ గా అప్పుడు మనము ఒక గిఫ్ట్ ఇచ్చేటువంటి వైబ్రేషన్ క్రియేట్ చేస్తాం. నా చుట్టూ ఉన్న వారికి ఒక గిఫ్ట్ గా మారుతుంది. కానీ నేను భగవంతుడి యొక్క పవర్స్ తో కానీ మారుస్తుంటే పాజిటివ్ థాట్ ప్యూర్ గా మారుతుంది. దాని తర్వాత అది పవర్ఫుల్ థాట్ గా మారుతుంది. తర్వాత డివైన్ థాట్ గా మారుతుంది. ఇదంతా కూడా ఒక థాట్ ఎనర్జీ. ఇది మన ఆలోచనల యొక్క ప్రాముఖ్యత. నా నా థాట్స్ నా డెస్టినేషన్ కి మ్యాచ్ అవ్వాలి. నేను ఏదైతే థాట్స్ కావాలో దాంట్లోకి నేను ఇన్వెస్ట్ చేయడం. అది ప్రపంచానికి ఒక గిఫ్ట్ గా మారాలి. అందువల్ల మనం క్లోజ్ చేసే ముందు ఒక కళ్ళు మూసుకొని మనందరం మన టూ పవర్ఫుల్ థాట్స్ ని మన మనసులో మనం చెప్పుకుంటాము. మీరు చదవాలనుకుంటే చదవచ్చు. చాలా స్లోగా క్లియర్ గా చదవండి మీ మైండ్ లోకి. ఇప్పుడు విజువలైజ్ చేయండి. మీ మనసులో ఉన్న ఆలోచనని విజువలైజ్ చేయండి. ఆ ఆలోచనలన్నీ పై పైకి వెళ్తున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఆ ఎగురుతూ ఎగురుతూ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇవి నా గమ్యాన్ని చేరుకునేటువంటి ఆలోచనలు. ఆ రెండు థాట్స్ కూడా భగవంతుడి పవర్ తోనే నిండుతున్నాయి. ఒక లైట్ వచ్చి ఆ థాట్ ని కాస్తుందో లేదంటే మెరుస్తుందో అలాగ మీకు ఎలా కావాలంటే అలాగా భగవంతుడికి భగవంతుడికి మీకు మధ్యలో ఉన్నాయి ఆ థాట్స్. ఆ భగవంతుడు ఆ థాట్స్ మళ్ళీ మీ మైండ్ లోకి వచ్చేస్తున్నాయి. ఫుల్ అయిపోతుంది. డివైన్ పవర్ తో మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే అది గ్యారంటీగా జరుగుతాయి అని అర్థం. మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా అది జరుగుతుందని అర్థం. కానీ అదే మీ గమ్యం. ఈ థాట్స్ ని హోల్డ్ చేయండి. ఎనర్జీని మీ మైండ్ లో హోల్డ్ చేయండి. వీటి యొక్క కాన్ఫిడెన్స్ ని ఫీల్ అవుతూ ఉండండి.
ఈ ఎనర్జీని విజువలైజ్ చేయండి. ఈ ప్రపంచం అంతటికి ఆ ఎనర్జీ వెళ్తుంది. ఒక గిఫ్ట్‌లా వెళ్తుంది అని విజువలైజ్ చేయండి. ఇది మీ ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ కూడా, ఈ వైబ్రేషన్ మిగతా ఒకరిని కూడా మేల్కొల్పుతుంది. వారిని కూడా ఉన్నతంగా తయారు చేస్తుంది. వారిని కూడా దివ్యంగా తయారు చేస్తుంది. ఈ డివైన్ ఎనర్జీతో ఫిల్ అయ్యి ప్రపంచానికి ఆ థాట్స్ వెళ్తున్నాయి. అలా విజువలైజ్ చేయండి. ఓం శాంతి. దీన్నే మనసా సేవ అని అంటాము. మనం బ్రహ్మకుమారి గోల్డ్ మైండ్‌లోని ఏం నేర్చుకుంటాము అంటే, మన ఆలోచనల ద్వారా అందరికీ సేవ చేయాలి అని. కానీ ఎప్పుడు సేవ చేయగలము అంటే, ఎప్పుడైతే అది పాజిటివ్‌గా ఉంటుంది, తర్వాత మన గమ్యానికి చేరుకునే విధంగా ఉన్నవి, తర్వాత అది పవర్‌ఫుల్‌గా ఉన్నది. ఇప్పుడు సెషన్ ఎండ్ చేస్తున్నాము. హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరు ఎలాంటి అవగాహనలో ఉన్నారు? మీ ఆలోచనల గురించి మీరేం అనుకుంటున్నారు? ఫస్ట్ థాట్ ఏంటి? నా గురించి నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటి? నా గురించి నాకు కొత్తగా తెలిసినటువంటి ఒక ఆలోచన ఏంటి? దాని గురించి రాయాలి. రియలైజేషన్ గురించి ఒక ప్రశ్న. నా గురించి నేను ఏమి తెలుసుకున్నానో రియలైజేషన్. ఈ కళను మాస్టర్ చెయ్యాలి. ఆలోచించే కళను మాస్టర్ చెయ్యాలి అంటే, అప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అది అసలు ఆ ఫీలింగ్‌లో నేను ఎలాగనిపిస్తుంది నాకు? మీతో మీ మీ థాట్స్‌తో మీ థాట్స్‌తో ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్‌లోని ముఖ్యమైనది ఏంటి? మనకి చాలా ముఖ్యమైనవి ఏమిటి? నేను నా ఎందుకంటే మీరే ఆర్టిస్ట్ కనుక, మీరే ఒక మీ ఆలోచనలు ఒక ఆర్ట్‌గా మారుస్తున్నారు కనుక, ఇంకొక లాస్ట్ క్వెషన్ ఏంటంటే, మీరు మీతో పాటు ఏం తీసుకెళ్తున్నారు అని? నేనే ఒక యాక్షన్ లేదా ప్రాక్టీస్ ఈ వీక్ అంతా నేను చేస్తాననుకున్నటువంటి ఏదైనా ఒక
ఇవన్నీ మనం చేయగలిగితే మన జీవితం అంతట్లోనే మంచిగా చేయగలిగే తయారవుతాం. నేను మిమ్మల్ని 2 పవర్‌ఫుల్ థాట్స్ గురించి రాయమని చెప్పాను. నేను ఈ 2 పవర్‌ఫుల్ థాట్స్‌ని నా మార్నింగ్ మెడిటేషన్‌కి ముందు ఉపయోగిస్తాను. మీరేదైతే ఇన్వెంటరీ లిస్ట్ రాసారో స్టార్టింగ్‌లో, ఆ లిస్ట్‌లో ఉన్న ఆలోచనలు, దాని తర్వాత మీకొచ్చినటువంటి ఆలోచనలు, మీరేం నోటీస్ చేశారో చూడండి. ఈ రెండిట్లికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి. మనం రేంజ్ ఆఫ్ థాట్స్ ఎన్నుండొచ్చా అనేది మనకు తెలుస్తుంది దీని ద్వారా. అందువలన మన ఆలోచనని బాగా ఇన్వెస్ట్ చేయాలి. ఓం శాంతి. సిస్టర్ జూడీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు చాలా మంచి హోంవర్క్ అని మనకి ఎంత షిఫ్ట్ చేసేటువంటి పవర్ ఉందో, మనకు అన్ని ఎక్స్పీరియన్స్ చేసే పవర్ ఉంది అని మీరు చెప్పారు కదా, అది నిజంగా నాకు మంచిగా అనిపించింది. మనందరివి కూడా ప్రాక్టీస్ చేస్తాము. మనం ముందుకు వెళ్ళే ముందు, మెడిటేషన్‌కి ముందుకు వెళ్ళే ముందు సిస్టర్ క్లౌడియాని ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓం శాంతి. ఇది చాలా డీప్‌గా ఉంది. నేనెప్పుడు కూడా ఆలోచనల యొక్క ప్రాముఖ్యతని ఆలోచిస్తాను కానీ, ఇది ఎప్పుడైతే మనం ఇంత లోతుగా వెళ్తామో అప్పుడు మనం రియలైజ్ అవ్వగలం. చాలా ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది, లేదంటే మన ప్రెజెంట్ అనేది మన ఆలోచనల మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. నాకైతే సమయం అయితే తెలియనే తెలియలేదు. మీరు మాకందరికీ కూడా ఇవన్నీ నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఆలోచన కళ గురించి నేర్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. సిస్టర్ జూడీ, మీకు చాలా థాంక్ యూ. నెక్స్ట్ టైమ్ మనకి బెటర్ మూడవ యాక్ట్ రిఫ్రెషింగ్ తాజా స్థలం యొక్క కళ, ఇన్నర్ రిఫ్రెషింగ్ చాలా చేస్తారు. తర్వాత 10th ఆఫ్ మే ఉంటుంది. ఈ టాక్ ఏమో 10th మే ఎరిక్ బాయ్‌తో ఉంటుంది. తర్వాత దీని తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ సాటర్‌డే ఉండేది వర్క్‌షాప్. ఇది ఇంటరాక్టివ్‌గా ఎలా చేయాలో అనేది మనం రివైజ్ చేస్తాం కానీ, అది రిపీటెడ్‌గా ఉండడం ఇష్టం ఉండలేదు. అందువల్ల మీరు దీన్ని బాగా ఇంటరాక్టివ్‌గా ఎలా చేయాలో అనేది మీరు ఎవరైనా ఐడియాస్ కూడా పంపించొచ్చు.
ఇప్పుడు క్లోజింగ్ మెడిటేషన్ చేయిస్తారు. సో, ఇది ఒక పిక్చర్. వాల్యూ సిరీస్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆర్ట్స్‌లో ఒక సిరీస్ చేస్తాం. మన అందరివి కూడా ఒక ఇన్నాళ్ళ నుంచి ఒక థీమ్ అన్నీ ఉన్నాయి. థీమ్ కానీ అప్రోచ్ కానీ మారిపోతుంది. ఇదైతే చాలా ఒక మంచి కమ్యూనిటీగా అయిపోయింది. మనందరమే కలిసి నేర్చుకుంటున్నాము, కలిసి చేస్తున్నాం. ఇది చాలా పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. మీ టీంలో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. ఇది చాలా ప్రెషియస్. మనం ఇప్పుడు కృతజ్ఞత యొక్క సంకల్పంతోని మనం మన ఆంతరికంలోకి వెళ్దాము. మన పని లోపల ఉన్నటువంటి స్పేస్ లోకి వెళ్దాం. రాజీ రతన్ మోహిని మనకు ఎన్నో నేర్పించారు. మనకి చాలా మంచి క్లాసులు చెప్పారు. నేను ఆత్మ చాలా సూక్ష్మమైనది అన్ని. నా సంకల్పాల కన్నా సూక్ష్మమైనది. ఆ సూక్ష్మతని ఫీల్ చేయండి. నేను ఆత్మ సంకల్పాల యొక్క రచయితని, కానీ ఆ సంకల్పాల కన్నా నేను సూక్ష్మమైనదాన్ని. ఈ ఆలోచనలన్నీ ఆత్మ యొక్క ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫీల్ అవ్వాలి. ప్రతి ఆలోచన వెనకాల ఉన్నది ఒక చాలా అందమైన, సూక్ష్మమైన జీవం. ఇప్పుడు ఈ ఆత్మయే అన్ని మంచి ఆలోచనలే ఆలోచించాలి అనుకుంటుంది. కేవలం శక్తివంతమైన ఆలోచనలు ఆలోచించాలనుకుంటుంది. చాలా పవిత్రమైన ఆలోచనలు చేయాలనుకుంటుంది. దివ్యతతో కూడినటువంటి ఆలోచనలు చేయాలనుకుంటుంది. భగవంతుడు నా పెద్ద సపోర్ట్, పెద్ద ఫ్యాన్, నంబర్ 1 సహాయకుడు. నాకు పవర్‌ఫుల్ థాట్స్ క్రియేట్ చేయడానికి నంబర్ 1 సహాయకుడు. అందుకు నేను భగవంతుడి దగ్గర నుంచి నేను ఎనర్జీ తీసుకుంటున్నాను. మళ్ళీ నేను ఫిల్ చేసుకుంటున్నాను కూడా. నేను ఒక ప్యూర్ స్పిరిచువల్ ఎనర్జీని ఫిల్ చేసుకుంటున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ జూడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీక్ కలుద్దాము.